ఈ మధ్యన బర్డ్ ఫ్లూ అని చెప్పి మళ్ళీ కొత్త హడావుడి మొదలైంది. బర్డ్ ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఊపిరితిత్తుల డాక్టర్‌గా చెప్తున్నాను. నేనైతే బర్డ్ ఫ్లూతో చచ్చిపోయిందని చెప్పిన కోడిని నాకిస్తే నేను వండి తిని మీకు చూపిస్తా. ధైర్యం కావాలంటే. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బర్డ్ ఫ్లూ అంటే పక్షుల్లో వచ్చే జలుబండి. సో అందులో చాలా రకాల వందల కొద్ది జలుబు క్రిములు రకాలు ఉంటాయి. అందులో కేవలం 2 రకాల బర్డ్ ఫ్లూ వేరియంట్స్తోనే మనుషులకి సంక్రమిస్తుందంట. అది కూడా అందరికి వస్తుందంటే కాదు, చాలా 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 తక్కువ. అది కూడా కోళ్ళ ఫారంలో పనిచేస్తే ఆ కోళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట అలా మనుషులకు రావచ్చు. ఆ మనుషులకి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 22 ఏళ్లలో బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎవరంటే ఎంతమంది అంటే 1000 మంది మాత్రమేనంట ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో టీవీతో రోజు 1300-1400 మంది సగటున 5-6 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు. ఉట్టి టీవీ మన దేశంలో. ప్రపంచవ్యాప్తంగా 22 ఏళ్లలో అది కూడా మొదటి కొన్ని సంవత్సరాల్లోనే 1000 మందిలో మాక్సిమం చనిపోయారు. ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూతో మరణాలు సంభవించట్లా. మరి దీని గురించి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అని అంటే, ఒకవేళ ఇదేమైనా మనుషుల్లోకి వచ్చినాక మనుషుల్లో నుంచి మనుషుల్లోకి వెళ్ళొచ్చేమో అని ఆ ఒక జాగ్రత్త కోసమే దీన్ని సర్వలెన్స్ చేస్తున్నాం మనం. సో ఇప్పటికైతే మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. అది మార్కెట్ లోకి రావట్లేదు. బర్డ్ ఫ్లూ వచ్చి చచ్చిపోయిన కోళ్ళు అవి చాలా ఫాస్ట్ గా గంటల్లో పక్క కోళ్ళకి వెళ్ళిపోయి అలా మాక్సిమం ఒక వారం రోజుల్లో మొత్తం ఫారం లేచిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక ఫారంలో అది కళ్ళన్నీ ఉబ్బిపోతాయి కోళ్ళు. సో కోళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఈ చికెన్ కొట్టోళ్ళు కూడా కనిపెట్టేస్తారు. బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిని తీసుకొచ్చి వేసేస్తే కనుక చాలా టిపికల్ గా బిహేవ్ చేస్తాయి అవి. సో మార్కెట్లోకి రానివ్వరు, వెంటనే చంపేస్తారు. చంపేసి మొత్తం చక్కగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కడుతున్నారు, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. అది వాళ్ళకి లాభంగా ఉంటుంది. కానీ బర్డ్ ఫ్లూ వచ్చిందని మార్కెట్లోకి వదిలితే అది శనివారం నాడు లోడ్ వేస్తే కనుక ఆదివారం లోపే చచ్చిపోవచ్చు. సో అసలు అలరైపోతారు ఇలాంటి కోళ్ళు అమ్ముతాయి వాళ్ళు. సో ఎవడా పని చేయట్లేదు. ఒకవేళ పొరపాటున మనం కోసుకుని తినేసినా కూడా, సో మనం తలకాయ తినం కదా, తలకాయ తినమాకండి మాక్సిమం బర్డ్ ఫ్లూ భయం ఉంటే. సో ఒకళ్ళు వండుకుని తిన్నా కూడా మనం వండే హీట్కి అవి చచ్చిపోతాయి. 76 డిగ్రీల సెల్సియస్ ఉంటే వైరస్ చచ్చిపోద్ది. సో బర్డ్ ఫ్లూ అనేది మనుషుల నుంచి మనుషులకి రాదు. భయపడమాకండి. హ్యాపీగా చికెన్ తినండి, గుడ్డు తినండి. మరి వార్తలన్నీ ఏంటండి హడావుడి అని అంటే, అసలు మామూలు వార్తల్ని చిల్లీ చికెన్ లాగే స్పైసీగా చేసి వారుస్తున్న వాళ్ళకి ఈ చికెన్ మీద వార్తను వదిలిపెడతారా చెప్పండి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఈ వార్తలు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన బర్డ్ ఫ్లూ అని చెప్పి మళ్ళీ కొత్త హడావుడి మొదలైంది. బర్డ్ ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఊపిరితిత్తుల డాక్టర్గా చెప్తున్నాను. నేనైతే బర్డ్ ఫ్లూతో చచ్చిపోయిందని చెప్పిన కోడిని నాకు ఇస్తే నేను వండి తిని మీకు చూపిస్తా. ధైర్యం కావాలంటే. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బర్డ్ ఫ్లూ అంటే పక్షుల్లో వచ్చే జలుబండి. సో అందులో చాలా రకాల వందల కొద్ది జలుబు క్రిములు రకాలు ఉంటాయి. అందులో కేవలం 2 రకాల బర్డ్ ఫ్లూ వేరియంట్స్తోనే మనుషులకి సంక్రమిస్తుందంట. అది కూడా అందరికి వస్తుందంటే